In this video, I am going to discuss about the topic funds flow statement, which is in the subject of management accounting in BCom 6th sem funds flow statement. అసలు ఈ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ఎందుకు ప్రిపేర్ చేస్తాము అంటే టు అనలైజ్ ద రీజన్స్ ఫర్ చేంజెస్ ఇన్ ద ఫినాన్షియల్ పొజిషన్ ఆఫ్ ది కంపెనీ ఆర్ టు నో ద చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ పొజిషన్ ఆఫ్ ది కంపెనీ అండ్ టు నో what are the sources of funds and what are the application of funds by the కంపెనీ. అసలు ఈ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ఎందుకు ప్రిపేర్ చేస్తాము అంటే కంపెనీ యొక్క ఫినాన్షియల్ పొజిషన్ చేంజెస్ అనేవి తెలుసుకోవడానికి అండ్ వర్కింగ్ క్యాపిటల్ పొజిషన్ అనేది ఏ విధంగా ఉంది, వర్కింగ్ క్యాపిటల్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా తెలుసుకోవడానికి అండ్ కంపెనీ యొక్క సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ ఏ సోర్సెస్ నుంచి ఫండ్స్ అనేవి వస్తున్నాయి, వాటిని ఏ విధంగా అప్లై చేస్తుంది కంపెనీ. సో ఈ పర్పసెస్ అన్నింటి కోసము మనము ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ చేస్తాం. చూడండి, ఈ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అనేది 3 స్టేజెస్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో మనకి 3 స్టేజెస్ అనేవి ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ఎలాగైతే మనం ఫైనల్ అకౌంట్స్ చేస్తాం కదా, ఫైనల్ అకౌంట్స్లో మనము ఫస్ట్ ఏం చేస్తాము, ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాము, ఆ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చేస్తాము అండ్ ఫైనల్లీ వి విల్ ప్రిపేర్ బ్యాలెన్స్ షీట్. సేమ్ అలాగే ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో కూడా 3 స్టేజెస్ అనేవి ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ఫస్ట్ చూడండి, స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఆర్ షెడ్యూల్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. ఈ స్టేట్మెంట్ అనేది ఎందుకు ప్రిపేర్ చేస్తాము అంటే ఇన్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ దేర్ నో స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. చూడండి, మనకి ప్రాబ్లంలో 2 years బ్యాలెన్స్ షీట్స్ అనేవి ఇస్తాయి. మనము కంపేర్ చేస్తాం, దట్ మీన్స్ కరెంట్ అసెట్స్ కరెంట్ లైబిలిటీస్ ఇంక్రీజ్ అయినాయా డిక్రీజ్ అయినాయా, దీనిని బేస్ చేసుకొని మనం వర్కింగ్ క్యాపిటల్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి, మనకి ఎక్సెస్ ఆఫ్ కరెంట్ అసెట్స్ ఓవర్ కరెంట్ లైబిలిటీస్ కదా. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అనేది మనం ఎందుకు చేస్తాము, టు నో వెదర్ దెర్ ఈస్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఆఫ్ ది కంపెనీ. మరి ఎలా చేస్తాము, ఈ స్టేట్మెంట్ చేసేటప్పుడు మనము కరెంట్ అసెట్స్ని కరెంట్ లైబిలిటీస్ని తీసుకుంటాం, వాటిని కంపేర్ చేస్తాం ప్రీవియస్ ఇయర్తో. కరెంట్ ఇయర్ కరెంట్ అసెట్స్, కరెంట్ ఇయర్ కరెంట్ లైబిలిటీస్ అనేవి కంపేర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ స్టేజ్ ఏంటి అంటే అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. నేమ్లోనే ఉంది చూడండి, అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఈ అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎందుకు ప్రిపేర్ చేస్తాము మనము అంటే ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్, దట్ మీన్స్ కంపెనీకి ప్రాఫిట్ వచ్చిందా లేదు అంటే ఫండ్స్ లాస్ట్ ఇన్ ఆపరేషన్స్ ఆర్ అంటే లాస్ వచ్చిందా తెలుసుకోవడానికి అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది మనము ప్రిపేర్ చేస్తాం. ఈ అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనం ఏమేం రికార్డ్ చేస్తాము అంటే నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ కానీ అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్ రిటర్న్ ఆఫ్, డివిడెండ్ పెయిడ్, ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్, ఇవన్నీ రికార్డ్ చేస్తాం. ప్రొఫార్మా చెప్పేటప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకుంటాము. నెక్స్ట్ చూడండి, థర్డ్ స్టేజ్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. ఈ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ఎందుకు ప్రిపేర్ చేస్తాము, టు నో ద సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ ఆఫ్ ది కంపెనీ అండ్ అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ బై ది కంపెనీ. కంపెనీకి ఏ సోర్సెస్ నుంచి ఫండ్స్ అనేవి వస్తున్నాయి, వచ్చిన ఫండ్స్ని ఏ విధంగా కంపెనీ అప్లై చేస్తుంది అనేది తెలుసుకోవడం కోసం ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ చేస్తాం. చూడండి, ప్రిపరేషన్ ఆఫ్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ ఇన్వాల్వ్స్ 3 స్టేజెస్. ఫస్ట్ వన్ ఈజ్ స్టేట్మెంట్ ఆర్ షెడ్యూల్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. ఎందుకు ప్రిపేర్ చేస్తాము, టు నో వెదర్ దెర్ ఈస్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్. అండ్ నెక్స్ట్ వన్ adjusted profit and loss account. Why this adjusted profit and loss account will be prepared means to know the funds from operations or funds lost in operations of the company. That means to know the profit or loss of the company. And next one, funds flow statement. This funds flow statement will be prepared to know the sources of funds and application of funds of the company. So these 3 stages are involved in preparation of funds flow statement. Let's see the proforma of each stage in detailed manner. First చూడండి, schedule of changes in working capital or statement of changes in working capital. ఈ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఏమేం తీసుకోవాలి అంటే కరెంట్ అసెట్స్ని కరెంట్ లైబిలిటీస్ మనకి ప్రాబ్లంలో ఇచ్చేసి ఉంటారు. 2 years బ్యాలెన్స్ షీట్స్ అనేవి మనకి ఇచ్చి ఉంటారు. మీరు ఏం ఎక్కువ కష్టపడని అవసరం లేదు ఈ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయడానికి. ప్రాబ్లంలోనే కరెంట్ అసెట్స్ కరెంట్ లైబిలిటీస్ ఇస్తారు, మనం అవి తీసుకొని ఈ స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ చేస్తాం.
ఎందుకు? టు నో ది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ we have to prepare the schedule of changes in working capital. ఫస్ట్ చూడండి, మనం ఏం చేయాలి? కరెంట్ అసెట్స్ రికార్డ్ చేస్తాం. కరెంట్ అసెట్స్ అంటే ఏంటి? ద అసెట్స్ విచ్ గెట్స్ ఈజీలీ కన్వర్టెడ్ ఇన్ టు క్యాష్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year. దోస్ ఆర్ కరెంట్ అసెట్స్. మరి ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉంటాయి చూడండి. క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్, బిల్స్ రిసీవబుల్, స్టాక్, డెటార్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. దీస్ ఆర్ ఆల్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ కరెంట్ అసెట్స్. మనకి ప్రాబ్లంలోనే ఇచ్చేస్తాం. ప్రీవియస్ ఇయర్ అమౌంట్ ఇస్తారు, కరెంట్ ఇయర్ అమౌంట్ ఇస్తారు. మనం చేయాల్సింది ఏంటి? ఇంక్రీజ్ దాని ఎఫెక్ట్ అనేది వర్కింగ్ క్యాపిటల్ మీద ఎలా ఉంటుంది అనేది చూపించాలి. ఇప్పుడు చూడండి, కరెంట్ అసెట్ ఇంక్రీజ్ అయింది అంటే వర్కింగ్ క్యాపిటల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కరెంట్ అసెట్ డిక్రీజ్ అయింది అంటే వర్కింగ్ క్యాపిటల్ కూడా డిక్రీజ్ అవుతుంది. చూడండి, కరెంట్ అసెట్ ఇంక్రీజ్ అయితే వర్కింగ్ క్యాపిటల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కరెంట్ అసెట్ డిక్రీజ్ అయితే వర్కింగ్ క్యాపిటల్ కూడా డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనకి ఎఫెక్ట్ ఆన్ వర్కింగ్ క్యాపిటల్ అని కింద 2 కాలమ్స్ వేసినాం. ఇంక్రీజ్, డిక్రీజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, క్యాష్ ఇన్ హ్యాండ్ ప్రీవియస్ ఇయర్లో 10,000 ఉంది, కరెంట్ ఇయర్లో 15,000 ఉంది. అంటే ఏమైనట్టు? మనకి ఇక్కడ 5,000 ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఇక్కడ ఎఫెక్ట్ ఆన్ వర్కింగ్ క్యాపిటల్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ కాలంలో 5,000 వేస్తాం అలాగా. అదే కరెంట్ అసెట్ డిక్రీజ్ అయితే ఇక్కడ డిక్రీజ్ కాలంలో వేస్తాం. ఓకేనా? ఇఫ్ ద కరెంట్ అసెట్ ఇంక్రీజెస్, ద వర్కింగ్ క్యాపిటల్ విల్ ఆల్సో ఇంక్రీజ్. ఇఫ్ ద కరెంట్ అసెట్ డిక్రీజెస్, ద వర్కింగ్ క్యాపిటల్ విల్ ఆల్సో డిక్రీజ్. ఓకేనా? ఇది కరెంట్ అసెట్స్. నెక్స్ట్ ఏం చేయాలి? కరెంట్ లయబిలిటీస్ రికార్డ్ చేస్తాం. ఇవి కూడా క్వశ్చన్లో ప్రాబ్లంలో ఇచ్చి ఉంటారు. మనం ఏం చేయాలి? కరెంట్ లయబిలిటీస్ అన్నీ రికార్డ్ చేస్తాం. ఇక్కడ చూడండి, కరెంట్ లయబిలిటీ ఇంక్రీజ్ అయితే వర్కింగ్ క్యాపిటల్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఆపోజిట్ చూడండి, కరెంట్ లయబిలిటీ కానీ ఇంక్రీజ్ అయింది అంటే వర్కింగ్ క్యాపిటల్ అనేది డిక్రీజ్ అవుతుంది. కరెంట్ లయబిలిటీ అనేది డిక్రీజ్ అయింది అంటే వర్కింగ్ క్యాపిటల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆపోజిట్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఓకేనా? దర్ ఈస్ ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ కరెంట్ లయబిలిటీ అండ్ వర్కింగ్ క్యాపిటల్. ఇఫ్ కరెంట్ లయబిలిటీ ఇంక్రీజెస్, ద వర్కింగ్ క్యాపిటల్ విల్ డిక్రీజ్. ఇఫ్ కరెంట్ లయబిలిటీ డిక్రీజెస్, ద వర్కింగ్ క్యాపిటల్ విల్ ఇంక్రీజ్. ఆ ఎఫెక్ట్ అనేది ఇక్కడ రికార్డ్ చేస్తాం. టోటల్ కరెంట్ లయబిలిటీస్ అనేవి టోటల్ చేస్తాము 2 yearsవి. కింద ఏం చేస్తాము చూడండి, ఇక్కడ వర్కింగ్ క్యాపిటల్. దట్ మీన్స్ వర్కింగ్ క్యాపిటల్ ఎలా వస్తుంది మనకి? కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. కరెంట్ అసెట్స్ టోటల్ చేస్తాము, కరెంట్ లయబిలిటీస్ టోటల్ చేస్తాము. వర్కింగ్ క్యాపిటల్ అనేది ఏ విధంగా వస్తుంది మనకి? కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ చేస్తే మనకి వర్కింగ్ క్యాపిటల్ అనేది వస్తుంది. తర్వాత మనం ఏం చేయాలి? వర్కింగ్ క్యాపిటల్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా మనము కనుక్కోవాలి. ఇప్పుడు సపోజ్ చూడండి, మనకి వర్కింగ్ క్యాపిటల్ అనేది ప్రీవియస్ ఇయర్, ఇప్పుడు సపోజ్ 2007, 2008 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. 2007లో వర్కింగ్ క్యాపిటల్ చూడండి, 2007లో వర్కింగ్ క్యాపిటల్ 2 lakhs అనుకోండి. 2008లో వర్కింగ్ క్యాపిటల్ 2,10,000 అనుకోండి. అప్పుడు ఏంటి? వర్కింగ్ క్యాపిటల్ అనేది ఏమైంది మనకి? ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాము? ఇక్కడ 10,000 అనేది వేస్తాం. ఇంక్రీజ్ అయింది కదా, ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే కరెంట్ ఇయర్లో వర్కింగ్ క్యాపిటల్ అనేది ఇంక్రీజ్ అయింది. అదే డిక్రీజ్ అయింది అనుకోండి, ఇక్కడ వేస్తాం. వర్కింగ్ క్యాపిటల్ అనేది డిక్రీజ్ అయితే ఇక్కడ వేస్తాం. సేమ్ ఇక్కడ మనము ఎఫెక్ట్ ఆన్ వర్కింగ్ క్యాపిటల్ చేసినాం కదా, ఇంక్రీజ్ ఎంత అయింది, డిక్రీజ్ ఎంత అయింది, అవి కూడా టోటల్స్ చేసి మనం ఇక్కడ ఇంక్రీజ్ అయితే ఇక్కడ వేస్తాం, డిక్రీజ్ అయితే ఇక్కడ వేస్తాం. సేమ్ ఇక్కడ ఏదైతే అమౌంట్ ఉంటుందో ఇక్కడ కూడా మనం అదే వేస్తాం. చూడండి, ఇక్కడ మనకి ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ వస్తే ప్రీవియస్ ఇయర్ ఈ కాలంలో వేస్తాం అండ్ నెక్స్ట్ డిక్రీజ్ ఇక్కడ వస్తుంది. అదే వర్కింగ్ క్యాపిటల్ డిక్రీజ్ అయిందనుకోండి, ఇక్కడ కరెంట్ ఇయర్ కాలంలో అండ్ ఇంక్రీజ్ కాలంలో వస్తుంది. అది మీరు ప్రాబ్లం చేసేటప్పుడు ఆటోమేటిక్గా మీకు అర్థం అవుతుంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. చూడండి, ఇది స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. ఇందులో మనం ఏం తీసుకుంటాము? కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్. ఎందుకు అంటే వర్కింగ్ క్యాపిటల్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా తెలుసుకోవడం కోసం మనం ఈ స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ చేస్తాం. ఓకేనా? ఇది ఫస్ట్ స్టేజ్. యు ఆర్ వాచింగ్ కడప విజ్ఞాన్ డిగ్రీ కాలేజ్ వీడియోస్. నెక్స్ట్ ఏంటి మనకి? అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఈ అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ఎందుకు ప్రిపేర్ చేస్తాము మనము? టు నో ది ప్రాఫిట్ ఆర్ లాస్ ఆఫ్ ది కంపెనీ. దట్ మీన్స్ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ ఆర్ ఫండ్స్ లాస్ట్ ఇన్ ఆపరేషన్స్ ఆఫ్ ది company. For that purpose we have to prepare
adjusted profit and loss account. This is the second stage in the preparation of funds flow statement. ఫస్ట్ చూడండి, మనకి ప్రాబ్లంలో ఏం చేస్తారు అంటే లైబిలిటీస్ సైడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ అనేది ఇస్తారు. ఆ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ క్రెడిట్ సైడ్ వేస్తాము, క్లోజింగ్ బ్యాలెన్స్ క్రెడిట్ సైడ్ వేస్తాం, డెబిట్ సైడ్ వేస్తాం. చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ క్రెడిట్ సైడ్ వేస్తాము, క్లోజింగ్ బ్యాలెన్స్ డెబిట్ సైడ్ వేస్తాం. ఇంకా అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ వచ్చే ఐటమ్స్ ఏమేమి ఉంటాయంటే చూడండి, డిప్రిసియేషన్, గుడ్ విల్ రిటర్న్ ఆఫ్, పేటెంట్స్ రిటర్న్ ఆఫ్, డివిడెండ్ పెయిడ్, ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్, లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్, ఇవన్నీ వస్తాయి. ఓకేనా. అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ వచ్చే ఐటమ్స్ అన్నీ ఇవి: డిప్రిసియేషన్, గుడ్ విల్ రిటర్న్ ఆఫ్, పేటెంట్స్ రిటర్న్ ఆఫ్, డివిడెండ్ పెయిడ్, ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్, లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ ఆర్ డిబెంచర్స్. ఇవంతా అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ వచ్చే ఐటమ్స్. మరి క్రెడిట్ సైడ్ ఏమేమి వస్తాయి అంటే ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, ఇంట్రెస్ట్ రిసీవ్ అండ్ డివిడెండ్ రిసీవ్. దట్ మీన్స్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ అన్నీ క్రెడిట్ సైడ్ వస్తాయి, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంతా డెబిట్ సైడ్ వస్తాయి. డెబిట్ సైడ్ ఇంకా ఏమొస్తాయి, ఇంటాంజిబుల్ అసెట్స్ రిటర్న్ ఆఫ్ కానీ, లేదంటే వచ్చిన ప్రాఫిట్స్లో ఏదైనా మనం రిజర్వ్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఉంటే అది కూడా అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడే వస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తాము, టోటల్స్ వేసేస్తాం. టోటల్స్ వేసిన తర్వాత ఇన్ కేస్ చూడండి, డెబిట్ సైడ్ టోటల్ ఎక్కువ ఉండి క్రెడిట్ సైడ్ తక్కువ ఉంది అంటే మనకి ఏమొచ్చినట్టు, ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్, దట్ మీన్స్ ప్రాఫిట్ వచ్చినట్టు. అది బ్యాలెన్సింగ్ ఫిగర్ అవుతుంది. ఈ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ మళ్ళీ మనం ఎక్కడ వేస్తాము అంటే ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్స్లో సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ కింద చూపిస్తాం. ఈ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ అనేది ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ కింద చూపిస్తాం. అలా కాకుండా క్రెడిట్ సైడ్ టోటల్ ఎక్కువ ఉండి డెబిట్ సైడ్ టోటల్ తక్కువ ఉంటే ఫండ్స్ లాస్ట్ ఇన్ ఆపరేషన్స్ అని అర్థం. ఈ ఫండ్స్ లాస్ట్ ఇన్ ఆపరేషన్స్ ఎక్కడ చూపిస్తాము, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్లో మళ్ళీ చూపిస్తాం. ఓకేనా. ఇవి బ్యాలెన్సింగ్ ఫిగర్స్, రెండు రావు, మీకు ఏదైనా ఒకటి వస్తుంది. ఇప్పుడు క్రెడిట్ సైడ్ టోటల్ ఎక్కువ ఉండి డెబిట్ సైడ్ టోటల్ తక్కువ ఉంటే ఫండ్స్ లాస్ట్ ఇన్ ఆపరేషన్స్. డెబిట్ సైడ్ టోటల్ ఎక్కువ ఉండి క్రెడిట్ సైడ్ టోటల్ తక్కువ ఉంటే ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్. ఇది అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. దిస్ ఈస్ ద సెకండ్ స్టేజ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. అండ్ నెక్స్ట్ ఫైనల్ స్టేజ్ ఈస్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. ఈ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ మనం ఎందుకు ప్రిపేర్ చేస్తాము, టు నో ది సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ ఆఫ్ ది కంపెనీ. అంటే కంపెనీకి ఏ ఏ సోర్సెస్ నుంచి ఫండ్స్ వస్తున్నాయి, ఎలా అప్లై చేస్తుంది అని తెలుసుకోవడం కోసం ఈ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అనేది మనము ప్రిపేర్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ కింద చూడండి, ఇష్యూ ఆఫ్ షేర్స్ కానీ, ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ కానీ, లాంగ్ టర్మ్ బోరోయింగ్స్, సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇవంతా ఏంటి, కంపెనీకి సోర్సెస్ ఆఫ్ ఫండ్స్, అంటే ఆ సోర్సెస్ నుంచి వస్తాను. ఇవి ఎలా తెలుసుకుంటాం మనము, మనకి ప్రాబ్లంలో బ్యాలెన్స్ షీట్ ఇస్తారని చెప్పినా కదా, 2 years బ్యాలెన్స్ షీట్ ఇస్తారు. ఇప్పుడు చూడండి, షేర్ క్యాపిటల్ ప్రీవియస్ ఇయర్లో 1 lakh ఉంది, కరెంట్ ఇయర్లో 2 lakhs ఉంది అంటే అర్థం ఏమి, అడిషనల్ షేర్స్ అనేవి ఇష్యూ చేసింది. దట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఫండ్ ఇన్ ద కంపెనీ. సో దట్ షుడ్ బి రికార్డెడ్ అండర్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్. సేమ్ అలాగే డిబెంచర్స్ కూడా ఇంక్రీజ్ అయింది అంటే ఏమి, అడిషనల్ డిబెంచర్స్ ఇష్యూ చేసినారు. ఇవంతా ఏంటి, మనకి లాంగ్ టర్మ్ లైబిలిటీస్ కదా. లాంగ్ టర్మ్ లైబిలిటీస్ ఇంక్రీజ్ అయినాయి అంటే ఏంటి, కంపెనీకి సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ అనమాట. కాబట్టి సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ కింద రికార్డ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ చూడండి, రిడెంప్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్. రిడెంప్షన్ ఈస్ నథింగ్ బట్ రీపేమెంట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్, రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్, పర్చేస్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, పర్చేస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, డివిడెండ్ పెయిడ్, ట్యాక్స్ పెయిడ్. ఇవంతా ఏంటి, అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్. అంటే కంపెనీ నుంచి ఫండ్స్ బయటికి వెళ్తున్నాయి. రిడెంప్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ అంటే కంపెనీకి రీపే చేస్తాం. ఎట్లా తెలుసుకుంటాము, ఇన్ కేస్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఇచ్చి ఉంటాను మన క్వశ్చన్లో, ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే కరెంట్ ఇయర్ షేర్ క్యాపిటల్ డిక్రీజ్ అయింది అంటే అర్థము రీపే చేసింది కంపెనీ అని. అప్పుడు ఎక్కడ చూపిస్తాం మనము, అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ కింద చూపిస్తాం, రిడెంప్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ అని. సేమ్ అలాగే డిబెంచర్స్ కూడా. నెక్స్ట్ పర్చేస్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, అంటే కంపెనీలో ఉన్న ఫండ్స్ని ఫిక్స్డ్ అసెట్స్ కొనడానికి యూటిలైజ్ చేస్తుంది. అంటే ఏంటది, అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్. సో అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ కింద చూపిస్తాం. నెక్స్ట్ పర్చేస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్,
డివిడెండ్ పే చేసిన, ట్యాక్స్ పే చేసిన, ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు మనము 2 స్టేజెస్ ప్రిపేర్ చేసినాం కదా, షెడ్యూల్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. షెడ్యూల్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ నుంచి మనము ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటలా డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటలా కనుక్కుంటాం. ఏదో ఒకటి వస్తుంది మనకి. ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ వచ్చింది అంటే మనము అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ కింద చూపించాలి. మనము ఆ స్టేజ్ చేసినప్పుడు ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ వస్తే అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ కింద చూపిస్తాం. అదే డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ వస్తే సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ కింద చూపిస్తాం. ఎందుకంటే చూడండి, ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అంటే అర్థం ఏమి, కరెంట్ అసెట్స్ ఎక్కువ ఉన్నట్టు కరెంట్ లయబిలిటీస్ అనేవి తక్కువ ఉన్నట్టు. అంటే కరెంట్ అసెట్స్ పైన ఎక్కువ ఇన్వెస్ట్ చేసినాం కాబట్టి అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ కింద చూపిస్తాం. అదే డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏమి, కరెంట్ లయబిలిటీస్ ఎక్కువ ఉండి కరెంట్ అసెట్స్ తక్కువ ఉన్నట్టు. అంటే లయబిలిటీస్ మనము ఎక్కువ, దట్ మీన్స్ ఫండ్స్ అనేవి వస్తున్నాయి కంపెనీకి కాబట్టి సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ కింద చూపిస్తాం. నెక్స్ట్ అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చేస్తాం కదా. ఈ అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుంచి మనము ఒకటి కనుక్కుంటాం. ఏంటి, ఎయిదర్ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ ఆర్ ఫండ్స్ లాస్ట్ ఇన్ ఆపరేషన్స్ కనుక్కుంటాం. ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ అంటే వస్తుంది కంపెనీకి కాబట్టి సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ కింద చూపిస్తాం. అదే ఫండ్స్ లాస్ట్ ఇన్ ఆపరేషన్స్ అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ కింద చూపిస్తాం. ఓకేనా, ఇదే ఏంటి ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. దిస్ ఇస్ ద ఫైనల్ స్టేజ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. దీనిని మనము స్టేట్మెంట్ ఆఫ్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ అని కూడా అంటాం. ఓకేనా, చూడండి, లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ఇంక్రీజ్ అయినాయి అంటే సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ కింద చూపిస్తాం. లాంగ్ టర్మ్ లయబిలిటీస్ డిక్రీజ్ అయినాయి అంటే అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ కింద చూపిస్తాం. ఫిక్స్డ్ అసెట్స్ ఇంక్రీజ్ అయినాయి అంటే అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ కింద చూపిస్తాం, పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ అని. అదే ఫిక్స్డ్ అసెట్స్ డిక్రీజ్ అయినాయి అంటే మీ కంపెనీ అమ్మేసినట్టు కాబట్టి కంపెనీలోకి ఫండ్స్ వస్తున్నాయి కాబట్టి సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ కింద చూపిస్తాం. అండ్ నెక్స్ట్ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ విల్ బి షోన్ అండర్ అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్, డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ విల్ బి షోన్ అండర్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్. If we get funds from operations by preparing adjusted profit and loss account, at that time the funds from operations will be shown under sources of funds, and if we get funds lost in operations, that will be shown under application of funds. Okay, na ide 3 stages: schedule or statement of changes in working capital, adjusted profit and loss account, and funds flow statement. Vignan Degree College, Shankarapuram, Kadapa. Courses offered by the college are BCom Computers, BSc MScs means Maths, Stats and Computers, BBA, Bachelor of Business Administration. Classes by 12 most popular lecturers, and you can also listen 10 days free demo classes. అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ అడ్జస్ట్మెంట్స్ ఇచ్చినప్పుడు ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది చూస్తాం. ఫస్ట్ చూడండి, డిప్రీసియేషన్ ఇచ్చినారు అంటే చూడండి, అడ్జస్ట్మెంట్స్ అంటే మీరు ఫైనల్ అకౌంట్స్లో కూడా నేర్చుకుని ఉంటారు. ఏదైతే పాయింట్ అడ్జస్ట్మెంట్లో ఇచ్చి ఉంటారో దానికి 2 times ఎఫెక్ట్ అనేది ఇవ్వాలి. ఏ పాయింట్ అయితే అడ్జస్ట్మెంట్స్లో ఇచ్చి ఉంటారో దానికి ఎఫెక్ట్ అనేది 2 times ఇవ్వాలి, 2 times రికార్డ్ చేయాలి మనం. ఇక్కడ చూడండి, డిప్రీసియేషన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం ఎక్కడ చేస్తాము అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్, ఐ మీన్ అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ రికార్డ్ చేస్తాం. ఎందుకంటే ఇట్ ఈస్ ఏ లాస్ కదా. అకార్డింగ్ టు నామినల్ అకౌంట్ ఆల్ లాసెస్ షుడ్ బి డెబిటెడ్. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ చూపిస్తాము. నెక్స్ట్ రెస్పెక్ట్ టు అసెట్ అకౌంట్ క్రెడిట్ సైడ్. ఏ అసెట్ అకౌంట్ అయితే ఉంటుందో ఆ అసెట్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ చూపిస్తాం. ఫస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్, అండ్ నెక్స్ట్ రెస్పెక్ట్ టు అసెట్ అకౌంట్ క్రెడిట్ సైడ్. నెక్స్ట్ చూడండి, డివిడెండ్ పెయిడ్ ఇచ్చినప్పుడు ఇది కూడా ఎక్స్పెన్స్ కదా కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ 1 time చూపిస్తాం, అండ్ సెకండ్ టైం ఇక్కడ చూపిస్తాము ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో అప్లికేషన్ సైడ్ చూపిస్తాం. డివిడెండ్ పెయిడ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ టైం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్, నెక్స్ట్ సెకండ్ టైం ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ కింద చూపిస్తాం. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ అకౌంట్లో డెబిట్ సైడ్ చూపిస్తాము, అండ్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో అప్లికేషన్ ఆఫ్ ఫండ్ సైడ్ చూపిస్తాం. ఓకేనా, ఇన్కమ్ ట్యాక్స్ అకౌంట్లో డెబిట్ సైడ్ చూపిస్తాం. అడ్జస్ట్మెంట్ ఇచ్చినప్పుడు మనం సపరేట్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు సపోజ్ డిప్రీసియేషన్ ఆన్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఇచ్చినారు అంటే మనం ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తాం. ఇన్కమ్ ట్యాక్స్కి కూడా అడ్జస్ట్మెంట్లో ఇచ్చినారు అంటే సపరేట్ అకౌంట్ అనేది మనము
ప్రిపేర్ చేయాలి. అలా చేసినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అకౌంట్లో డెబిట్ సైడ్ చూపిస్తాం, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో అప్లికేషన్ సైడ్ చూపిస్తాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చినప్పుడు ఎక్కడెక్కడ చూపిస్తాము అంటే ఫస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ చూపిస్తాం అండ్ నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ చూపిస్తాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ అకౌంట్లో క్రెడిట్ సైడ్. నెక్స్ట్ చూడండి, లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. లాస్ వచ్చినప్పుడు దట్ మీన్స్ ఇప్పుడు అమ్మి ఉంటాము ఒక అసెట్ వాల్యూ సపోజ్ ఒక 20,000 అనుకోని, కానీ 18,000కే అమ్మినాం అంటే ఏంటి, మనకి ఇక్కడ 2,000 లాస్. అలా లాస్ వచ్చినప్పుడు ఎక్కడెక్కడ చూపిస్తాము అంటే ఫస్ట్ చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్, లాస్ కదా కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ అండ్ రెస్పెక్టివ్ అసెట్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ చూపిస్తాం. అంటే ఏ అసెట్ అయితే అమ్మి దానిపైన లాస్ వచ్చి ఉంటుందో ఆ అసెట్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ చూపిస్తాం. అదే ప్రాఫిట్ వచ్చేసి ఇక్కడ రివర్స్ చూపిస్తాం. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్, రెస్పెక్టివ్ అసెట్ అకౌంట్లో డెబిట్ సైడ్ చూపిస్తాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇంటరిమ్ డివిడెండ్ పెయిడ్. ఇంటరిమ్ డివిడెండ్ అంటే మిడిల్ ఆఫ్ ది ఇయర్ పే చేయడం. సో ఆ ఇంటరిమ్ డివిడెండ్ పెయిడ్ ఎక్కడెక్కడ చూపిస్తాము అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ చూపిస్తాము అండ్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో అప్లికేషన్ సైడ్ చూపిస్తాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో అప్లికేషన్ సైడ్ చూపిస్తాం. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్స్ విచ్ విల్ బీ గివెన్ ఇన్ ది ప్రాబ్లమ్. ఇది ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ చేసే ప్రాసెస్. 3 స్టేజెస్ ఉంటాయి. షెడ్యూల్ ఆర్ స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. మీరు వీటిపైన పర్ఫెక్ట్ అయిపోయినారు అంటే ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా చేయొచ్చు. ఆ ప్రొఫార్మర్స్ బాగా చూడండి అండ్ ఈ అడ్జస్ట్మెంట్స్ కూడా చూసుకోండి. ఓకేనా? ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా చేయగలుగుతాం. నెక్స్ట్ వీడియోస్లో ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ పైన ప్రాబ్లమ్స్ అనేవి చూస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.